మాట్లాడుతున్నాయి. వాటిని ప్రక్షాళన చేసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. డిపార్ట్మెంట్ కూడా ప్రస్తుతం వరకు ఏమైపోయిందంటే, ఇంతవరకు డిపార్ట్మెంట్ కూడా కొంతమంది ఇప్పటికీ పరదాలు కట్టడానికి ఏంటది బారికేడ్లు వేయడం పరిస్థితి అయిపోయింది. అది కాదు, వాళ్ళు కూడా రంగంలో దిగుతున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళందరూ. ఎస్పీల గురించి ఎంత ధైర్యం ఉంటే ఎస్పీల గురించి పేర్లు పెట్టి మాట్లాడతాడండి. ఆవిడ రెడ్డెడ్ మంచోడట, తర్వాత వచ్చిన శ్రీనివాస్ మంచోడు కాదంట ఆ పల్నాడు ఎస్పీల గురించి. అంటే ఇక్కడ ఎంత విషయాన్ని కక్కాలని చూస్తున్నాడో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. దయచేసి ఒకటే చెప్తున్నానండి, ఈరోజు రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఆ రోజు అమలుపరిచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు యాజ్ పర్ రూల్ ప్రకారం వెళ్తూ ఉంటే మాట్లాడుతున్నాడు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేదు, దానికి వేరే ప్లాట్ఫామ్ ఉంది, వేరే రకంగా మాట్లాడుకోవచ్చు. ఇది ఎందుకు రెండు కలిపేసి నాన్న రచ్చ చేసేసి ఏదో రకంగా ఫ్రస్ట్రేషన్ అంతా బయటపడేసుకుంటాం? నేను మాత్రం ఒకటే చెప్తున్నానండి, ఎవరైనా సరే గవర్నమెంట్కి వ్యతిరేకంగా కాదు, గవర్నమెంట్ని టార్గెట్ చేస్తూ తప్పుడు సమాచారాలతో మాట్లాడితే కనుక అది జగన్మోహన్ రెడ్డి అవనేయండి, ఏ రెడ్డి అవనేయండి, ఎవడైనా అవనేయండి, చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని క్లియర్గా మాత్రం చెప్తున్నాం. మొన్న జగన్మోహన్ రెడ్డి మాటలు పోయింది కూడా తీసుకుంటాం, ఎందుకు తీసుకోకూడదు? ఎందుకంటే మొదట ఆయనే మాట్లాడాడు కదా, ఆయన తర్వాత మిగతా వాళ్ళందరూ మాట్లాడతారు. ఆయన మాట్లాడినప్పుడు మేము ఊరుకున్నాం అనుకోండి, మిగతా వాళ్ళు వచ్చి మాట్లాడతారు. మేము ఎందుకు ఆ ఛాన్స్ ఇవ్వాలి? మేము తప్పు చేస్తే మీరు అన్నట్టు మేము మాట్లాడకుండా ఊరుకోవచ్చు. మేము తప్పు చేయలే, ఇక తప్పు జరగల. నోటుకొచ్చినట్టు 1000, 2000, 400, 460 అని చెప్పి నోటుకొచ్చిన అంకెలు చెప్పేసి ఏది పడుతుంది మాట్లాడేస్తే ఎవరు ఊరుకుంటారు? ఊరుకోవాల్సిన అవసరం లేదు కదా. తీసుకోవాలి, తీసుకుంటాం, డెఫినెట్గా తీసుకుంటాం. కాదండి, లాస్ట్ 5 years గురించి కూడా మాట్లాడాలి కదా. నేను ఏమంటానంటే, ఇది 45 రోజుల విషయం గురించి మాట్లాడుతున్నావు. బాబాయ్ హత్య కేసు నుంచి కోడికత్తి శ్రీని దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాం. అంతకుముందు నుంచి నీ తాలూకా నేర చరిత్ర అంతా తీయట్లే, సంతోషించు. నీ తాలూకా నేర చరిత్ర అప్పటి నుంచి తీసుంటే కనుక గ్రంథాలు అవుతాయి. నేను రెడీ. అదే దేనికి నేను భయపడాలి? యాజ్ పర్ రూల్ ఈ రోజు వరకు ఎక్కడైనా చైల్డ్ అబ్యూజింగ్ జరిగిన చోట కానీ, హత్యలు జరిగిన చోట కానీ ప్రతి దగ్గర కూడా వెంటనే ఇమ్మీడియట్గా అరెస్టులు చేసి రిమాండ్కి పంపించారు. పోక్సో యాక్ట్ సంబంధించి ప్రత్యేక కోర్టులు చిన్నపిల్లల మీద జరిగిన అఘాయిత్యాల మీద ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామని సాక్షాత్తు మన సీఎం గారు బయటకు చెప్పారు. దీని మీద ఎంత ధైర్యం ఉంటే ఈరోజు ఒక సీఎం గారు ఈరోజు వైట్ పేపర్ రిలీజ్ చేయాలండి లా అండ్ ఆర్డర్ విషయంలో. మేము తప్పు చేయలేదు కాబట్టి లాస్ట్ గవర్నమెంట్లో జరిగిన సిచ్యువేషన్స్ అన్నింటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈరోజు కేవలం బీసీలు 300 మందిని హత్య చేశారు. దాని గురించి వస్తాడో కనుక్కోండి ఒకసారి. ఎస్సీలను ఎంతమందిని ఇబ్బంది పెట్టాడు, బీసీలను ఎంతమందిని ఇబ్బంది పెట్టాడు. ఒక ఆడపిల్ల అరే మా అక్కని ఏడిపించొద్దని చెప్పిన పాపానికి కిరోసిన్ పేసి తగిలెట్టేశాడే. పేరుచేరలోని ఇదే వైఎస్ఆర్సీపీ నాయకుడు ఒక మైనర్ బాలికని వ్యభిచార కూపంలోకి పంపించాడు. 6 నెలల తర్వాత ఆ పిల్ల ఇంటికి చేరే అలోలక్షణం ఏడిస్తే ఆ రోజు అప్పుడు వరకు కూడా చర్యలు లేవు. ఒకరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఇలాంటివి సంఘటనలు చాలా ఉన్నాయి. మేము చెప్పాలంటే ఎక్కడ కూడా ఏమీ దొరకట్లేదని ఒక్క వినుకొండ ఇష్యూని చేతిలో పట్టుకొని ఏదో రాద్ధాంతం చేయడానికని చూసి అక్కడేమో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాడు. వాళ్ళతో ఫోటోలు ఉన్నాయి, వీళ్ళతో ఫోటోలు ఉన్నాయని. నేను చూపించిన లాస్ట్ 5 సంవత్సరాల్లోని జరిగిన ప్రతి క్రైమ్లోని కూడా జగన్మోహన్ రెడ్డితో ఒక ఫోటో ఉంటుంది వాళ్ళది. ప్రతి క్రైమ్లోని జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అతను చెప్పినట్టు కనుక చేస్తే. ముఖ్యంగా వివేకానంద రెడ్డి హత్య కేసులోనే చేయాలి ఆయన్ని కూడా.